అధ్యక్ష, ఒక ముఖ్యమైన విషయం ఎవరు ప్రస్తావించలేనిది, ఎక్కువ మనకి టెనెంట్ రైట్స్ ఉన్న రైతులు ఉన్నారు అధ్యక్ష. వారికి రైతు భరోసా కార్యక్రమం రావటం లేదు. ఆ విషయంలో మన అవసరం అయితే అది అమెండ్ చేసుకుని, ఎందుకంటే మనకు చనిపోతున్న ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ టెనెంట్ రైట్స్ ఎక్కువ మంది అధ్యక్ష. గతంలో మన అధికారంలో లేనప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 40 కోట్ల రూపాయలతో ఆత్మహత్య చేసుకున్న రైతులకి ప్రత్యేకమైనటువంటి సదుపాయంతో వారికి వెసులుబాటు కల్పించి వారికి సహాయం చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం చేయడానికి కావాల్సిన చట్టాన్ని మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యజమాని సంతకం పెట్టడం అంటే అది జరగట్లేదు అధ్యక్ష చాలా చోట్ల. అది కాకుండా సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వారు కౌలు చేస్తున్నారు అన్నది తెలిస్తే దాని ప్రకారం ఇచ్చే వెసులుబాటు ఏమైనా కల్పిస్తే మంచిది అధ్యక్ష. దీంతో పాటు ముఖ్యంగా వ్యవసాయంలో చాలా అభివృద్ధి సాధిస్తున్నాం అన్ని రంగాల్లో. మనకి ఎక్కువగా షుగర్ కేన్ ఎక్కువగా పండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష, వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. కాబట్టి మన గతంలో దేశంలో 2వ స్థానంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ స్థాయి 11, 13వ స్థానానికి వెళ్ళిపోయాం అధ్యక్ష. 1% మాత్రం దేశంలో పండేటటువంటి షుగర్ కేన్ లో, చెరుకులో 1% మన ఆంధ్ర రాష్ట్రంలో పండుతుంది. 29 చక్కెర కర్మాగారాలు ఉంటే ఇప్పుడు 5 మాత్రమే పనిచేస్తున్నాయి. ఒకటే కోఆపరేటివ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. కాబట్టి దాన్ని మళ్ళీ బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రత్యేకమైన దృష్టి పెట్టి నూతన వ్యవసాయ విధానాల ద్వారా చెరుకు కూడా గిట్టుబాటు అయ్యే విధంగా మనం వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫార్మ్ ఆటోమేషన్, ఏదైతే డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి వాటికి మళ్ళీ ఆ పరిశ్రమని, ఆ ఇండస్ట్రీని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుస్తూ, మనకి చోడవరం ఫ్యాక్టరీకి కూడా 30 కోట్ల రూపాయలు రైతులకు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష. అవి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు కోఆపరేటివ్ బిఎంసింగ్ లాంటివి కొంతమంది కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అవి చేయాల్సిందిగా కోరుతూ, ఆఖరిగా మనకి మడకసిరలో ఒక ఇంజనీరింగ్ ఉంది అధ్యక్ష, మెకానికల్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అదేవిధంగా బాపట్లలో ఉంది. అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి అనకాపల్లిలో ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అందులో కూడా మీకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశపెడితే బాగుంటుందని గతంలో కూడా వారు మంజూరు చేశారు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అది కాలేదు. ఈసారి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.